హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు బ్లాగ్ ఏంటంటే రాగి జావా చేసేందుకు మీరు కూడా వచ్చేయండి నాతో పాటు. వీడియో చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే క్వాంటిటీ తక్కువనే చేస్తున్నా. వాటర్ మగ్గుతున్నప్పుడు మనం కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి మనకు తగ్గినంత. ఇప్పుడైతే వాటర్ మగ్గుతుంది. వాటర్ మగ్గేంత వరకు మనం ఒక టీ స్పూన్ రాగి పిండి తీసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఉండలు ఉంటే మళ్ళీ మనకు మొత్తం గడ్డ గడ్డ కనిపిస్తుంది లోపల తినేటప్పుడు కూడా. ఇప్పుడైతే ఇలా మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఉండలు లేకుండా మొత్తం నీట్గా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఉండలు మొత్తం కరిగిపోయింది. లేదు, ఇలా ఉన్నప్పుడు మనం వేసుకోవాలి లోపల. ఇప్పుడైతే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇలా అయిపోతుంది చూడండి. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఇంకా 2 మినిట్స్ కొంచెం మరిగించాలి, ఎందుకంటే అది ఉడకాలి కదా, లేదంటే పిండి పిండి అనిపిస్తుంది మనం తినేటప్పుడు కూడా చిక్కబడుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు 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 అయిపోతుంది. అయితే చాలా పర్ఫెక్ట్ గా చిక్కబడిపోయింది చూడండి. ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకొని తినేయడమే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆ చల్లారేంత లోపు మనం మజ్జిగ అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు మజ్జిగ అయితే చేసేసుకుందాం. మరి సారీ, నాకు తెలుగు అంత పర్ఫెక్ట్ గా రాదు, నవ్వుకోకండి నా భాషను చూసి. మజ్జిగ బాగా కలుపుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత డైరెక్ట్ వేసేసుకోవడం. ఇక మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. దీనికి ఇంకేముంది, తాగేయడమే. మేమైతే వీక్లీ 3 టైమ్స్ చేసుకుంటాం రాగి జావా. నెక్స్ట్ రాగి జావా అయితే మన హెల్త్ కి చాలా మంచిది, మన బాడీలో హీట్నెస్ కి తగ్గిస్తుంది. సో మేము వీక్లీ 3 or 4 టైమ్స్ తాగుతాం అన్నమాట. మా చిన్నుగాడు అయితే చాలా ఇష్టంగా తాగుతాడు ఇది. వాడికి చాలా ఇష్టం కూడా, ఎందుకంటే పెరుగు అంటే వాడికి చాలా ఇష్టం, మంచిగా తింటాడు. మా చిన్ను అయితే ఎంత ఇష్టంగా తింటుండో చూడండి. క్యూట్ గా తింటాడు, చాలా మంచిగా తింటాడు. వాడు తినడం ఏంటో కానీ మాకు మొత్తం ఆగమాగం చేసేస్తాడు. తినిపించాలి కదా, హెల్త్ కి మంచిది. సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. బాయ్ బాయ్. ఉమ్మాను. బాయ్ బాయ్.